ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో పోస్ట్ ఆఫీస్లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి సార్, బట్ స్టిల్ అందరూ కూడా ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలా వరకు ఎస్పెషల్లీ 500 తక్కువ ఒకవేళ నేను పెట్టుబడి పోస్ట్ ఆఫీస్లో పెడితే నాకు సర్టెన్ పీరియడ్ వరకు లక్షల్లో కనుక నాకు ప్రాఫిట్స్ వచ్చినట్లయితే బాగుంటుంది, నా ఫ్యామిలీకి కూడా అది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించిన ఏమైనా స్కీమ్ ఉందా సార్? మనము ఎప్పుడు చూసినా కానీ చాలా ఇంపార్టెంట్ విషయానికి వచ్చినప్పుడు పెట్టుబడి ఎప్పుడు గుర్తు చేసుకున్నా కానీ అది నెలకి ₹1,00,000 లేదంటే 5 లక్షలు లేదంటే కనీసం సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలన్నా లేదంటే ఒక ₹1,00,00,000 పెట్టుబడి పెడితే పైన ఇంకా లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని చెప్పి మనము ప్రతిసారి చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ప్రతి ఇండియన్ సిటిజన్ అంటే ఐదర్ ఫైనాన్షియల్గా చిన్నవాళ్ళు కానివ్వండి ఆర్ ఫైనాన్షియల్గా పెద్దవాళ్ళు కానివ్వండి ఈ స్కీమ్కి అందరూ అర్హులు. అండ్ అలాగే చాలామంది కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టుబడి తక్కువగా ఉండాలి, రాబడి ఎక్కువగా ఉండాలని ఆలోచిస్తారు. కాబట్టి అలా ఆ విషయానికి వస్తే ఒక ఓపెన్ సీక్రెట్ ఒక రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఉందని చెప్తాను. పోస్ట్ ఆఫీస్లో మనం చూసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పెట్టిన ఒక యూనిక్ అండ్ ఒక ఎక్స్క్లూజివ్ ఆర్డీ స్కీమ్ అంటారు దీన్ని. ఓకే, ₹333 పెడితే 17 లక్షల రూపాయలు మన సేవింగ్స్ అకౌంట్లోకి ఉంటాయి. నేను ఎందుకు అన్నానంటే ప్రతి చిన్నవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులే. సో మనం కూడా ఈ అడ్వాంటేజ్ మనం కూడా తీసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను నేను ఆల్రెడీ. ఎందుకంటే ఇంత ఇంట్రెస్టింగ్ స్కీమ్ జనరల్గా ఏమవుతుందంటే మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం అనమాట, లేదంటే ఒక్కొక్కసారి ఏదో ఒక వేరే కమిట్మెంట్ వల్ల అది చేయలేకపోతాం. కానీ ఇది ఎందుకన్నా మంచిది, మన ఫ్యామిలీ కోసం మనం చేస్తే బాగుంటుంది. అది కూడా మీకు ఒక నిజం చెప్తా, ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని సంవత్సరాల వరకు? 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కానే కాదు, 20 సంవత్సరాలు కూడా అవసరం లేదు. జస్ట్ 10 years మాత్రమే. ఓకే, ఎవరైనా కూడా అప్లికబుల్. అబ్సల్యూట్లీ ఎనీ ఇండియన్ సిటిజన్ ఎవరైనా. అది చిన్న కొట్టు పెట్టుకునే వాళ్ళు, రైట్ రోడ్ సైడ్ లో ఒక చిన్న స్ట్రీట్ వెండర్స్ మీరు అన్నట్టుగా లైక్ చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు, అందులో చిన్న గప్చుప్ బండ్లు పెట్టే వాళ్ళు ఉంటారు, ఎనీ కైండ్ ఆఫ్ ఇడ్లీ వెండర్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఆదాయము నెల చూసుకుంటే లక్షల్లో ఉండదు, ఒక చిన్న ఆదాయం అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే లక్షల్లో మాత్రము రాబడి రావాలని చెప్పి ఆశ మాత్రం అందరికీ ఉంటుందండి. బికాస్ మనిషి ఒక ఆశజీవి కాబట్టి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా అందులో తప్పు లేదు, అబ్సల్యూట్లీ. సో మనందరికీ కూడా ఆ ఆశ కలిగించి దాన్ని నిజం చేయాల్సిన స్కీమ్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. జస్ట్ ₹333 మీరు డైలీ, ఎందుకంటే బిజినెస్లో ఏంటంటే డైలీ మనకి క్యాష్ రొటేషన్ అవుతూ ఉంటుంది కదా చిన్న షాపుల్లో, వాళ్ళకి డైలీ ఒక 10,000, 5,000 రూపాయలు డైలీ వాళ్ళకు కలెక్షన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒక టర్న్ ఓవర్ అంటున్నారు. సో ఆ టర్న్ ఓవర్లో కనీసం ఒక 2-3 వేలు వాళ్ళకు మిగులుతాయండి డైలీ. 2,000 అయితే ఖచ్చితంగా మిగులుతుంది, అందులో డౌటే లేదు. సో అందులో నుంచి జస్ట్ ₹333 మీ పిల్లల పేరు మీద, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ఉన్న పెద్దల పేరు మీద, లేదంటే తల్లి లేదా తండ్రి పేరు మీద ఓపెన్ చేస్తే నెలకి చూసుకుంటే మీరు ఆ పెట్టుబడి కాస్త డైలీ పెట్టుకుంటూ వస్తే అది ₹10,000 అవుతుంది. నెలకి ₹9,990 అవుతుంది, అప్రాక్సిమేట్గా 10,000 అనుకుందాం. సో రఫ్లీ అబౌట్ 10,000 మీరు అలాగా ప్రతి నెల మీరు పెట్టుబడి పెట్టుకుంటూ ప్రతి ఎవ్రీ డే మీరు అది ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, 12 నెలలకి అది కాస్త 1,20,000 అవుతుంది. సో ఆ 1,20,000 పైన మీకు 6.7 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 6.7 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకుంటే ₹1,13,660 వస్తుందండి మీకు ఒక 5 సంవత్సరాలకి. ఎందుకంటే ఫస్ట్ ఇమీడియట్గా మీకు వచ్చే స్కీమ్ ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారో అది కనీసం మీకు 5 years వరకు అందులో పెట్టుబడి పెట్టేయాలి. సో పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు సంవత్సరానికి 1,20,000 పెడుతున్నప్పుడు అది 5 సంవత్సరాలకి 6 లక్షలు అవుతుంది. సో 6 లక్షల మీద మీకు ₹1,13,660 వస్తుంది. ఈ టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలుపుకుంటే 7 lakhs చేంజ్ ఉంటుంది మీ టోటల్ అమౌంట్ ఇంక్లూడింగ్ యువర్ ఇంట్రెస్ట్. నా అసలు గేమ్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా.
ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, indiapost.gov.in. సో ఇది మనం ఇంట్లో నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అంటారు? 100%. నేను మీకు ఈ అప్లికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఓపెన్ చేసి పెట్టాను. మనము ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది పోస్ట్ ఇన్ఫో అనే పేరుతో ఉంటుందన్నమాట. సో ఈ యాప్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రికరింగ్ డిపాజిట్ అనేది హెడ్డింగ్ ఉంది. ఆ హెడ్డింగ్లో మంత్లీ కాంట్రిబ్యూషన్ మీరు ఎంత పెడతారో, నెలకి 10,000 అనుకుందాం. అది క్యాల్కులేటర్ పైన మనం నొక్కామనుకోండి, కింద మొత్తం డీటెయిల్స్ అని వస్తాయి మీకు. లైక్ మీకు 5 years డ్యూరేషన్కి 6 lakhs rupees అవుతుంది, 1,13,660 rupees అవుతుంది మీకు టోటల్ ఇంట్రెస్ట్. అది కలుపుకుంటే 7,13,660 అవుతుంది, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ అమౌంట్. సో ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ మీకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ డీటెయిల్ని మీరు మిస్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. ఇంట్రెస్ట్ రేటు మనకి ఏదైతే ఆ ఇన్వెస్ట్మెంట్ పైన వస్తుందో అది ప్రతి క్వార్టర్లీ మీకు వస్తుంది. 6.7% 3 నెలలకు ఒకసారి వస్తుంది. సో ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అది ఏమవుతుందో తెలుసా? ఎగ్జాక్ట్లీ ఇది మీకు జరిగేది అనమాట. దాని రిజల్ట్ క్వార్టర్లీ కంపౌండెడ్. ఈ 3 నెలలకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీ అకౌంట్లో పడంగానే ఆ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ పైన మళ్ళీ వచ్చే 3 నెలల వరకు మీకు దాని రెండింటి పైన మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీకు అర్థమైందా? జస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ మీదే కాదు, ప్రిన్సిపల్ ప్లస్ వచ్చిన ఇంట్రెస్ట్ పైన ఇంకా అడిషనల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగా మీకు సంవత్సరంలో 4 సార్లు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో 6.7% మనం ఇక్కడ చూసుకుంటే ఇట్ గెట్స్ కంపౌండింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఫస్ట్ 5 years తర్వాత మీరు నెక్స్ట్ 5 years వరకు పొడిగించుకోవచ్చు. ఇంకొక 5 years తర్వాత పొడిగించుకున్నాక అప్పుడు మీకు ఇక్కడ క్యాల్కులేషన్ చూపిస్తాను. ఇదిగోండి, 10 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు చొప్పున మీరు నెలకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.7%. 10 ఏళ్ళు మీరు పెట్టారు. మీరు పెట్టిన టోటల్ పెట్టుబడి 12 లక్షలు. దాని మీద మీకు వచ్చే రాబడి 5,12,071 రూపాయలు. టోటల్ చూసుకుంటే 17,12,071 రూపాయలు. సో విత్ ఇన్ 10 years, ఎందుకంటే జనరల్గా మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా కానీ, ఇంకా వేరే ఎస్బీఐ బ్యాంక్ లేదా వేరే చోట్లలో ఎఫ్డీలో మీరు పెట్టినా కానీ, ఎఫ్డీలో పెట్టినా కానీ మీకు 10 ఏళ్ళకి ఎంత డబ్బు అనేది రాదు. దీంట్లో మీకు కంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల జస్ట్ 333 రూపాయలు పర్ డే చొప్పున మీరు పెట్టుబడి పెడితే 17 lakhs వస్తుంది, ప్యూర్లీ బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఇక్కడ. సో అందరూ అంటారు మ్యూచువల్ ఫండ్స్లో, షేర్ మార్కెట్లో పవర్ ఆఫ్ కంపౌండింగ్ వస్తుంది అంటున్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే పోస్టల్ సేవింగ్స్లో కూడా మీరు రికరింగ్ డిపాజిట్ పెడితే మీకు ఖచ్చితంగా పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది కనబడుతుంది. అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్కి ఖచ్చితంగా మీరు పెట్టుబడి పెట్టమని చెప్తాను. చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే రోడ్ సైడ్లో పెట్టేసేసి వాళ్ళు లాంటి వాళ్ళే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మంచి శాలరీ ఉన్న వాళ్ళు ఎందుకు చేయకూడదండి? ఖచ్చితంగా అందరూ చేయాలి. పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లలు ఇంకా అంటే ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ముందు నుంచే ప్లానింగ్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మీకు రాబోయే ఫ్యూచర్ అనేది బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి స్కీమ్స్ గురించి మీరు ఎప్పుడు కూడా ఛాన్స్ వదులుకోకండి. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే ఓపెన్ చేయొచ్చో ఈ అకౌంట్, ఇక్కడ ఎనీ సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్లో మ్యాక్సిమం 3 members ఉండొచ్చు. అండ్ దాంతోపాటే ఏ గార్డియన్ ఆఫ్ అ మైనర్ కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఎనీ అదర్ మైనర్ హూ ఈస్ అబౌట్ 10 years ఇన్ దేర్ ఓన్ నేమ్. నా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి. ఇక్కడ మీకు కావాల్సింది లోన్. ఒకవేళ మీరు ఒక 12 నెలలు కరెక్ట్గా మీరు పెట్టుబడి పెట్టారు అంటే ఒక సంవత్సరంలో ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయల వరకు మీరు పెట్టారు. అప్పుడు మీరు పెట్టిన డబ్బుకి కరెక్ట్గా మీకు రావాల్సిన లోన్ అమౌంట్ ఎంత వస్తుందో తెలుసా? 50% ఆఫ్ ది టోటల్ అమౌంట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,20,000 మీరు పెట్టిన పెట్టుబడికి 60,000 వరకు మీకు లోన్ వస్తుంది. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 2% మాత్రమే. ఓకే, ఇక్కడ లోన్ రావడం, దాంతో పాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ. నన్ను అడిగితే అసలు 2% ఈజ్ నథింగ్. బికాస్ 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, ఇంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీకు ఎక్కడా అవైలబుల్ లేదు. ఓన్లీ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మాత్రమే ఇలాంటి కైండ్ ఆఫ్ ఆఫర్ మీకు ఇస్తుంది. త్వరపడండి. ఎందుకంటే జనరల్గా ఏంటంటే మరీ ఎక్కువగా రికరింగ్ డిపాజిట్ స్కీమ్స్ అందరూ పెడుతుంటే ఏమవుతుందంటే ఆ స్కీమ్ క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో త్వరపడండి అని చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.